హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది, అసలు నిజంగా రిజల్ట్స్ వస్తాయా, ఇక్కడ జుట్టు కంప్లీట్గా లేనప్పుడు మీరు ఇక్కడ నుంచి తీసి జుట్టు పెడితే మళ్ళీ ఆ జుట్టు పోదు అని గ్యారంటీ ఏంది, ఇటువంటి డౌట్లు చాలామందికి ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. I perform more than 2000 hair transplants passionately and still counting. How does hair transplant work? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు కానీ చేయాలనుకున్నప్పుడు కానీ మనం బేస్ చేసుకున్న ప్రధానమైన ప్రిన్సిపల్ ఏంటి అంటే స్కాల్ప్ వెనకాల భాగం అంటే తల వెనకాల భాగంలో ఉండే హెయిర్ అనేటువంటిది పర్మనెంట్గా ఎక్కువ రోజులు ఉంటాయి. అంటే వ్యక్తులు ముసలి వాళ్ళైనా కానీ వాళ్ళ తల వెనకాల వెంట్రుకలు అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రో అవుతూనే ఉంటాయి. ఒక వ్యక్తి కంప్లీట్ బాల్డ్ అయినా కూడా ఈ ఫ్రంట్ నుంచి వెనకాల వరకు బాల్డ్ అయిపోవచ్చు, కానీ ఈ వెనకాల చెవుల మధ్యలో ఉండే హెయిర్ కానీ చెవు పైన ఒక 3 ఫింగర్స్ దాకా ఉండే హెయిర్ కానీ అలాగే మిగిలి ఉంటాయి. సో ఇటువంటి హెయిర్లో కొంత హెయిర్ తీసుకొని మన బాడీ మీద ఎక్కడ ఇంప్లాంట్ చేసినా కూడా అవి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాపర్గా గ్రో అవుతూ ఉంటాయి. సో అదే హెయిర్ కనుక ఎప్పుడైతే మనం ఈ ఫ్రంట్ ఏరియాలో ఎక్కడైతే బాల్డ్ అయిపోయి ఉందో ఆ బాల్డ్ ఏరియాలో ఇంప్లాంట్ చేసినా కూడా ఆ హెయిర్ అటువంటివి స్ట్రాంగ్గా మొండిగా గ్రో అవుతాయి అండ్ వాటి మీద బాల్డ్నెస్ ప్రభావం అనేది కనపడదు. ఇలా ఎందుకు జరిగింది అని R&D చేసినప్పుడు తేలింది ఏంటి అంటే మన బాడీలో ఉండే DHT అనే హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ ఫ్రంట్ నుంచి క్రౌన్ ఏరియా వరకు జుట్టు అనేటువంటిది రాలిపోతుంది లేదా క్రమక్రమంగా మినియేచరైజ్ అయిపోతుంది. అది ఎంత చిన్నగా అయిపోతుందంటే చూడటానికి కనపడకుండా స్కాల్ప్ మీద కనుక లైట్ పడితే అది మెరిసే అంత చిన్నగా అయిపోతుంది. అదే కనుక మనం మైక్రోస్కోప్ కానీ లేదా మ్యాగ్నాస్కోప్ కానీ పెట్టి చూసినట్లయితే ఆ ఏరియాలో చిన్ని హెయిర్ మనకి ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. బట్ అవి పెద్దగా పెరిగే కెపాసిటీని పూర్తిగా కోల్పోతాయి. ఎప్పుడైతే మనము స్కాల్ప్ వెనకాల భాగంలోంచి DHT రెసిస్టెంట్ హెయిర్ని తీసుకొని ఫ్రంట్ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తాము, అలా ఇంప్లాంట్ చేసినప్పుడు ఆ హెయిర్ యథావిధిగా లాంగ్గా గ్రో అవుతాయి. మనకు ఎలా కావాలంటే అలా మనం దువ్వుకోవచ్చు. వాటిని కట్ చేసినా కూడా అవి మళ్ళీ పెరుగుతాయి. వాటిని ట్రిమ్ చేసినా లేదా కంప్లీట్ గుండు చేసినా కూడా మళ్ళీ ఆ హెయిర్ పెరుగుతాయి. అలా ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ మనం స్కాల్ప్ వెనకాల భాగంలోంచి హెయిర్ తీసుకుంటున్నప్పుడు వాటిని రూట్స్తో సహా తీసుకుంటాం. అలా రూట్స్తో సహా తీసుకునేటప్పుడు ఆ హెయిర్ చుట్టూ ఉండే స్టెమ్ సెల్ రిజర్వ్ని కూడా తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అలా ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఈ స్టెమ్ సెల్ రిజర్వ్ అనేటువంటిది స్కిన్ లోపలికి ఇంబైబ్ అయిపోయి ఎంటీ హెయిర్ కాస్త విదిన్ 10 to 15 డేస్లో రాలిపోతుంది. ఈ స్టెమ్ సెల్ రిజర్వ్ నుంచి మళ్ళీ కొత్త హెయిర్ అనేటువంటిది మొలుస్తుంది. అలా మొలిచే హెయిర్ అరౌండ్ 3rd మంత్ లేదా 2nd మంత్ ఎండింగ్లో గ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి. 9th మంత్ 12th మంత్ వచ్చేసరికి అవి పూర్తిగా లాంగ్ హెయిర్గా గ్రో అయిపోతాయి. ఈ హెయిర్ కూడా సైకిల్ ప్రకారం 2 లేదా 3 సంవత్సరాలు రాలిపోయినా ఆ స్టెమ్ సెల్ రిజర్వ్ ఉంటుంది కాబట్టి హెయిర్ మళ్ళీ గ్రో అవుతూనే ఉంటుంది. ఆ హెయిర్కి మళ్ళీ బట్టలు వచ్చే ప్రమాదం ఉండదు. ఎందుకంటే అది DHT ఇండిపెండెంట్ హెయిర్ కాబట్టి. ఎందుకంటే ఆ హెయిర్ని మనం DHT ఇండిపెండెంట్ జోన్ లేదా సేఫ్ జోన్ ఆఫ్ స్కాల్ప్ నుంచి తీసుకుంటాం కాబట్టి. ఇదే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పనిచేయడానికి ప్రధాన కారణం. ఈ ప్రిన్సిపల్ని వాడే మన ప్రపంచంలో వేల మంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని వాళ్ళ జీవితాలని బాగుపరుచుకున్నారు. ఆ వేల మందిలో నేను 2000కు పైగా సర్జరీస్ చేశాను అండ్ మంచి రిజల్ట్స్ ఇచ్చాను. మీకు కూడా బాల్డ్నెస్ వచ్చి ఇంకా ఎటువంటి మార్గం లేదు అనుకున్న సిచ్యువేషన్ ఉందంటే తప్పకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోండి. మీరు లాస్ అయిన జుట్టుని మళ్ళీ పొందుకొని డీసెంట్ హెయిర్ లైన్ని సంపాదించుకోవచ్చు. మీ ఫ్రెండ్సే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పనిచేస్తుందా లేదా అని ఆలోచిస్తుంటే వాళ్ళకి తప్పకుండా ఇది షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.